అందరికీ నమస్కారం. నంద్యాల పట్టణ ప్రజలకు, మా పెద్దాయన శిల్పా మోహన్ రెడ్డి గారికి, మా యువ నాయకుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి, నంద్యాల పట్టణ ప్రజలకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో నంద్యాల పట్టణ ప్రజలందరూ సుఖశాంతులతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ గంగిశెట్టి శ్రీధర్, నంద్యాల. నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ షేక్ మహబూనీస్ ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశాన్ని కమిషనర్ బండి శేషన్న నిర్వహించిన కౌన్సిల్ సమావేశం గరంగరంగా సాగింది. అధికారులు వర్సెస్ కౌన్సిలర్లు అన్న చందనంగా వాగ్వాదం తారాస్థాయికి చేరుకుంది. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో పట్టణంలో అభివృద్ధి కుంటుపడిందని టీడీపీ కౌన్సిల్లో గలమెత్తారు. అసలు మున్సిపల్ ఇంజనీర్లు, టౌన్ ప్లానింగ్, శానిటరీ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారని టీడీపీ కౌన్సిలర్లు మహబూబ్ అలీ, శ్యామ్ సుందర్ లాల్, జైనబీలు ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగా అజెండాలోని ఒక అంశాన్ని రద్దు చేశారు. జనరల్ ఫండ్ నిధులతో ఎలక్ట్రిక్ వాహనాల ఏర్పాటుకు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు తీవ్రంగా వ్యతిరేకించడంతో అంశాన్ని రద్దు చేశారు. గతంలో తమ ప్రభుత్వం కేవలం నామమాత్రపు రుసుముతో చెత్త వాహనాలు ఏర్పాటు చేస్తే నాడు చెత్త ప్రభుత్వం అన్నవారే నేడు మంచి జరుగుతుందని చెత్త ప్రతిపాదన చేయడం సబబు కాదని పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు వ్యంగ్యంగా విమర్శించారు. గౌరవ కౌన్సిల్ వారి నిర్ణయం కొరకు ఉంచడమైనది. 2 నుండి ఈ కింద తెలిపిన పనికి కాలం నెంబర్ 3 నందు పరిపాలనా అనుమతులు మంజూరు అయినందున సదరు పనికి టెండర్ నోటీస్ నెంబర్ 20/2025-26 ఈ1 తేదీ 9/12/2025 నందు టెండర్లు ఆహ్వానించడమైనది. తేదీ టెండర్దారుని పిఏవి గ్రూప్స్ నంద్యాల యొక్క టెండర్ను గౌరవ కౌన్సిల్ వారి నిర్ణయం కొరకు ఉంచడమైనది. అజెండాంశం 3 మున్సిపల్ సాధారణ కాలం నెంబర్ 3 పరిపాలనా అనుమతులు మంజూరు అయిన అధ్యక్ష, ఇప్పుడు గౌరవ సభ్యులు మాట్లాడుతూ గతంలో అప్పుడు కాని భారం ఇప్పుడు అవుతుందా అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ ఆటోల పరిస్థితి వేరు. ఆ రోజు తీసుకున్నారు, సరే తిప్పడం, డీజిల్ కూడా డబ్బులు లేవని చెప్పి నిలబెట్టడం జరిగింది రకరకాలుగా. ఇప్పుడు ఈ ఆటో అని చెప్పి ఎలక్ట్రికల్ ఛార్జింగ్ ఉంటది కదా, దానికి మీరు డీజిల్ లేదని చెప్పి ఇంకోటి అధ్యక్ష, ఆ రోజు ప్రభుత్వానికి చేతగాక దాన్ని పక్కన పెట్టేయడం జరిగింది. అవును, చేపేయలేకపోయింది కదా, చేపేయలేకపోయింది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ప్రభుత్వానికి గతంలో చేయలేకపోయినారు కదా అధ్యక్ష, చేయలేకపోయినారు. చేస్తారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తుందని నమ్మకం ఉంది, చేస్తుందని నమ్మకం ఉంది అధ్యక్ష. గతంలో పరిపాలన కాలేదు వాళ్ళకు, గతంలో పరిపాలన చేత కాలేదేమో, ఇప్పుడు చేస్తారేమో అధ్యక్ష. మీరు ఎట్లా చెప్పగలరు? నేను చేయలేదు కదా, మీరు చేయలేరు అని చెప్పి ఎట్లా చెప్తారు? అట్లా కాదు, మీరు ఏమంటారు అధ్యక్ష? గతంలో డబ్బులు ప్రజల మీద భారం, డబ్బులు ఇప్పుడు వసూలు చేయడం లేదు కదా, ప్రతి ఇంటికి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తారు. 40 లక్షలండి ఇప్పుడు. గానీ ప్రతి అది కానీ జనరల్ ఫండే కాకపోతే ఇబ్బంది పడతారు. పెంచట్లేదు కదా, పన్నులను పెంచారు. ఉన్న డబ్బులు వాడేస్తే రేపు కల్వర్ట్ వేసుకోవాలన్నా ఇబ్బంది పడతాము. అంటే ఇప్పుడు శానిటేషన్ అవసరం లేదంటారు అధ్యక్ష? మీరు మ్యాన్ పవర్ తీసుకోండి అన్న, ఇక హ్యాపీగా. ఇంతకుముందు చేయలేకపోయినారు మీరు, ఇంతకుముందు చేయలేకపోయినారు కదా, ఎట్లా తగ్గించుకొని ఇంతకుముందు చేయలేకపోయినారు కదా, చేయలేక 1 సంవత్సరానికి ఆటోలన్నీ మూలలు పడేసినారు. ఆటోలన్నీ మూలలు
మూడలు పడేసినారు కదా ఆ రోజు. ఒక్క సంవత్సరానికి 3 పడేసినారు. ఈ రోజు చేస్తారు. ఈ రోజు ఆ రోజు మీరు అంటే సంబంధించి చెప్పండి. ఆ రోజు కూడా జనరల్ ఆ రోజు కూడా జనాలతో అధ్యక్ష ఛార్జింగ్ అవసరం లేదా? జనాలతో రిపోర్ట్లు కావాలా? మనం ఎజెండాలో పెట్టి జనరల్ ఫండ్ నుంచి తీసి ఆ ఆటోలకు డబ్బులు ఇవ్వడం జరిగింది. జనాలతో జనాలు వసూలు చేసిన డబ్బులు సరిపోక ఇచ్చిన అప్పుడు తీయలేదు. అప్పుడు తీసినారు. ఇంటెలిజెంట్ అయితే ఎక్కడి నుంచి వస్తారు? ప్రజలు ప్రభుత్వం కడతాడా? లోకేష్ కడతాడా? అభిప్రాయం చెప్పండి అంతే. అలా కాదండి, సమర్థించిన తర్వాత వచ్చిన తర్వాత మీ నోట్ నుంచే చాలా మటుకు అయిపోయాయి కదా. ఇప్పుడు వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తున్నారు. దయచేసి కూర్చోండి. మేము సమర్థించినాము. మేము సమర్థిస్తే దయచేసి కూర్చోండి. మన మెజారిటీ పీపుల్ ఎట్లా చెప్తే అట్లే వినేదే తప్పకుండా. ఎందుకంటే యాజ్ ఏ రూల్స్ ప్రకారం జనరల్ ఫండ్ దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చోండి అన్న. అధ్యక్ష, ప్రజలకు మేలు చేసే దాంట్లో ఈ కౌన్సిల్ ప్రజలకు మేలు చేసే దాంట్లో మా ఇష్టానుసారంగానే చేస్తాము. ప్రజలకు మేలు జరిగితే అంటే ప్రజలకు మేలు మా ఇష్టానుసారం సంఖ్య ఉంది ఎక్కువ. మైక్ ఇవ్వడం కాదు అధ్యక్ష, ఇంతవరకు కరెక్ట్ అయింది. ఇంతవరకు ఇప్పుడు రాంగ్ అంటున్నారు ఏంటి? మీకు గుర్తుందో లేదో, ఆ రోజు భారం పడుతుందని చెప్పి ఆటోలు తీసేయడం జరిగింది. ఆల్రెడీ తీసేశారు. ఇప్పుడు కానీ ప్రజల మీద భారం పడుతుందని గౌరవ కౌన్సిల్ నిర్ణయిస్తే దానికే మనం ఒప్పుకోవాల్సి వస్తుంది. దాని ప్రకారమే మామూలు గారు, గవర్నమెంట్ మీదే, ప్రభుత్వం మీదే. యూఎల్బీ నిధుల ద్వారా కాకుండా ప్రభుత్వం నుంచి స్పెషల్ గ్రాంట్ మీరు చేయాలండి. మీరు చేయలేకపోయినారయ్యా. సమర్థంగా ప్రభుత్వం పాలిస్తారేమో చేయలేదు. మీకెందుకు కూర్చోండి. మీరు ఎట్లా చేయమని చెప్పారు కాబట్టి ఈ అంశాన్ని రద్దు చేయడం జరుగుతుంది. అధ్యక్ష, మీకు సంఖ్యాబలం ఎక్కువ ఉంది అధ్యక్ష. మీరేమనుకుంటే ఎదుర్కొంటున్నారు అంతే. మీరు ప్రజలకు మేలు చేయడమా, ఇంకోటి చేయడమా? ఏమి లేదు. ప్రజలకు 26 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ సంవత్సరం కొత్త ప్రోగ్రామ్స్ టేకప్ చేయడం, గత సంవత్సరం టేకప్ చేస్తున్న ప్రోగ్రామ్స్ని రివ్యూ చేసి దానివల్ల పిల్లలు ఎంతవరకు బెనిఫిట్ అయ్యారు, కావాల్సిన చేంజెస్ ఏం చేయాలి అనేది రివ్యూ చేసుకొని మరిన్ని కొత్త ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తూ, లాస్ట్ ఇయర్ మనం స్టార్ట్ చేసినటువంటి ఒలింపియాడ్ ప్రోగ్రామ్ బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చిందని చాలా హ్యాపీగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి అవసరమైనటువంటి స్కిల్స్ని ఇంకా డెవలప్ చేసుకోవడం, ఆ విద్యార్థుల్ని నేషనల్ వైడ్ కాంపిటీషన్స్కి ప్రిపేర్ చేసుకోవడం, అంతేకాకుండా
క్రమం తప్పకుండా ఆన్లైన్ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి ఇప్పుడు విద్యా వ్యవస్థలో కొత్తగా వచ్చినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అవసరమైనటువంటి మార్పులు కరికులంలో చేసుకొని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని పిల్లలకి అందించడానికి శాంతినికేతన్ మరియు సంకల్ప్ విద్యా సంస్థల యాజమాన్యం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ ఈ సంవత్సరం ఇంకొక మంచి విషయం, ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ ఈజ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ ద వరల్డ్. మరి అలాంటి ఫిన్లాండ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కోడ్ స్కూల్తో మనం MOU చేసుకొని ఆ ప్రోగ్రామ్స్ని మన పిల్లలకి అందిస్తున్నామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఈ విద్యా సంవత్సరం మరి అన్ని రంగాల్లో శాంతినికేతన్ సంకల్ప విద్యార్థులు బెస్ట్గా వాళ్ళని తీర్చిదిద్దడంలో మేనేజ్మెంట్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ ఈ సంవత్సరం 2026 సంవత్సరం మనందరం చక్కగా ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పేసి మరి మిత్రులకి, శ్రేయోభిలాషులకి, విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి, మా ఉపాధ్యాయ వర్గానికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.